కాఫీ తీసుకోండి. ఏమండి, ఇల్లు బాగుందండి. నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చిందండి. డార్లింగ్, ఆ సౌండ్లేంటి? ఏమోనండి, నాకు తెలీదు. తా తా ది 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 నాకు ఇల్లొద్దు, తిరిగి వాడిని తీసేసుకోమను. తీసుకున్న మాట, చేసినప్పు, పొందిన దానం తీసుకోవడం అనేది మా ఫ్యామిలీ బ్లడ్ లోనే లేదు. అలాంటిది అమ్మేసి నిన్ను తిరిగి తీసుకోమంటావా? నువ్వేం పెద్ద మనిషివే బాబు. ఇదిగో వెంకట్రావు, ఇల్లు డిస్ప్యూట్ లో ఉందంటే సొల్లు కబుర్లు చెప్తావేంటి? నీ ఇంటికో నమస్కారం. నీ ఇల్లు నువ్వు తీసుకొని నా సొమ్ము నాకు పడే. ఇవ్వనంతే విషయం చాలా దూరం పోతుంది. ఆ మాత్రం మేము చూసుకోగలం. ఎంతవరకు వెళ్తే వెళ్ళని చూస్తాం. అంత దూరం ఎందుకంటే ఛార్జీలు బొక్క. అదేదో ఇక్కడే తెలుసుకున్నాం. రే బ్రోకర్ బుల్లబాయ్, మధ్యవర్తివి మధ్యలోనే ఉండు. ఆ సైడ్ వెళ్తే తోలు తీస్తా. ఏటయ్యా నువ్వు చూసేది? నాది కూడా సేమ్ టు సేమ్ డైలాగ్. ఆడి సైడ్ గాని వెళ్ళేవంటే తొక్క తీసేస్తానంతే. వదలండి సార్. ఎవరన్నా చూసారంటే మిమ్మల్ని నేనేదో ఫ్రాడ్ చేశాను అనుకుంటారు. ఈ ఏరియాలో మనకి బ్రోకర్ గా చాలా మంచి పేరు. అందుకేనా డిస్ప్యూట్ లోని ఈ చెత్తగాడిలో నాకంట కట్టావు? ఒరే సత్యరాజు గారు, మాటలు మర్యాదగా రాని, లేదంటే గుర్తు దిగిపోతే ఏటాకుతున్నావా? రే వెంకటరావు గారు, నువ్వు నా గుత్తికొస్తే నీ గుండెకి వస్తారా? గుండెకి వస్తే ఒకేసారి పోతాడు సార్, కానీ గుర్తుకు వస్తే జీవితాంతం చస్తూ బతకాలి సార్. ఇంటిగా సెటిల్ చేసుకునే మ్యాటర్ ని వైలెంట్ గా మార్చదు సార్. ఆ మొక్క ఆడుతూ చెప్పు సార్. అదే ముఖ ఆడితో కూడా చెప్పు. అది అయ్యో బాబోయ్, మీ ఇద్దరి సమస్యని పరిష్కరించడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవడేంటాడు? ఆడు ఇది అనుకోండి సార్, వాడు నా క్లోజ్ ఫ్రెండ్. ఎవరతను? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగా? అంటే ఇప్పుడు మనం శంబలోయలోకి వెళ్ళాలా? ఆహా, గబ్బర్ సింగ్ అంటే ఆ గబ్బర్ సింగ్ కాదు సార్. ఓహో, పవన్ కళ్యాణ? ఆయన కూడా కాదండి, మన ఏరియా ఎస్ఐ. అమ్మో, మనూరు ఎస్ఐ. ఆడి దగ్గరికి ఎందుకే బాబు? మొత్తం నాకెత్తాడు. మొత్తం నాకొద్దని నేను చెప్తానుగా, అంతా నేను చూసుకుంటానుగా. పదండి, సెటిల్ చేసుకుందాం మ్యాటర్. సరే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ వలన ఎంతో మంది బలయ్యారు. ఈ వ్యాధి నివారణకు 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి. 66వ భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు గౌరవవందనం స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్లో ఓ కిడ్నాపర్స్ గ్యాంగ్ స్వైర విహారం చేసింది. పట్టపగలే యథేచ్ఛగా కిడ్నాపులకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్ అంతర్రాష్ట్ర ముఠాల్లో ఒకటిగా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ కిడ్నాపర్స్ గ్యాంగ్ కి గన్యా నాయక్ అలియాస్ స్థాయిని నాయకుడిగా గుర్తించారు. అతన్ని పట్టించిన వారికి ప్రభుత్వం 2 లక్షల రూపాయలు బహుమతిగా ప్రకటించింది. ఒరే అజము, అజము, ఒరే అజము. సార్ పిలిచారా సార్? పిలవలేదే, అరిచా. చెప్పండి సార్. ఏం లేదురా, ఆ కిడ్నాపర్ గన్యానాయక్ ని నేను పట్టుకుంటే ఏం జరుగుద్దంటావు? ఏమవుతుందండి, వచ్చే బహుమతి 2 లక్షలు మేము అందరం పంచుకుంటాం. మీకేమో ప్రమోషన్ వస్తుంది సార్. చా, ఇంకో మాట చెప్పు. పోనీ 50% మీకు, మిగతా 50% మాకు. కాదులేరా, ఇంకో మాట చెప్పు. మీకు 40, మాకు 60. అరే, నేను మరీ అంత ఎదవను కాదురా. పోనీ 30-70, 20-80. ఆహా. సరే సార్, ఫైనల్ గా మీకు 10, మాకు 90. ఈ ఫిగర్ పక్కా. థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. అరే అజము, ఇప్పుడు చెప్పిన ఫిగర్ నే ఒకసారి రివర్స్ చెయ్యి. మీకు 90, మాకు 10. కరెక్ట్. దానికి నువ్వు ఫిక్స్ అయిపో. ఆ? నోర్ముయ్, దోవలు దొరుకుతాయి. వెళ్ళి పని చూసుకో.